హలో వెల్కమ్ అందరికీ నమస్తే జై శ్రీరామ్ అండ్ జై శ్రీ గణేష్. లైఫ్లో అనుకోలేదు ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి ఈ హైట్లో వస్తా ఇట్లా టచ్ చేస్తా అని. చూసుకుంటే మనకి 70 ఫీట్స్ అన్నమాట. కట్టపైన నించొని వీడియో తీస్తున్నా. హిస్టరీని చూసుకోండి ఒకసారి. 1954 నుంచి మొత్తం సిన్స్ 2024 వరకు ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి వచ్చిన అనమాట. సో 2024లో ఖైరతాబాద్ గణేశుడు ఎట్లా ఉండబోతుండో ఈ వ్లాగ్లో చూసి తెలుసుకుందాం. ఆల్రెడీ నేను మీకు సిన్స్ స్టార్టింగ్ కర్ర పూజ అప్పుడు అండ్ ఈవెన్ షార్ట్స్లలో నేను మీకు ఖైరతాబాద్ గణేశుని అప్డేట్స్ అనేటివి ఇచ్చిన. సో ఈరోజు డేట్ వచ్చి 20 ఆగస్ట్ అండ్ టైమింగ్ వచ్చి ఆల్మోస్ట్ 2 అవుతుంది అనమాట. సో ఈరోజు స్టార్టింగ్లో కర్ర పూజ అప్పుడు నేను ఏమనుకున్నా అంటే మన దగ్గర చాలా తక్కువ టైం ఉందనుకున్నా. బట్ పండుగ సెప్టెంబర్ 7కు ఉంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ 4-5 వరకు గణేశుడు టోటల్గా ఓవరాల్గా రెడీ అయిపోతాడు అనమాట. మనం బయటికి వెళ్ళి ఖైరతాబాద్ గణేశుడు ఎట్లుండు ఏంటి అన్నీ ఈ వీడియోలో చూసేయాలి. సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ ఖైరతాబాద్ గణేశుని కాళ్ళ దగ్గర ఉన్నా అనమాట. సో ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు గణేశునికి 90% వర్క్ అనేది మొత్తం అయిపోయింది. ఫేస్ అనేది కవర్ చేసిరు, వర్క్ రన్ అవుతుంది కాబట్టి. 2024లో ఖైరతాబాద్ గణేశుని పేరు వచ్చి శ్రీ సప్తముఖ శక్తి గణపతి అనమాట. 70 years అవుతుంది కాబట్టి గణేశుని హైట్ వచ్చి 70 feet అనమాట. సో గణేశుని చూసుకోవచ్చు. ఇక్కడ రామ్లల్లా ఉండు అండ్ ఇక్కడ రాహుకేతు ఉండనమాట. సో అంత పెద్ద గణపతికి చిట్టి ఎలుకని చూడండి ఎంత బాగుండో, ఎంత మంచిగా ఉండో చూడండి. నెక్స్ట్ లెవెల్ ఉండనమాట. సో ఇక్కడ శ్రీనివాసుల కళ్యాణం అనమాట. సో కలర్ వర్క్ ఒక్కటే ఉందన్నమాట. ఇంకొంచెం మోల్డ్స్ అవి వాళ్ళు ఇంకా డీటెయిలింగ్ వర్క్ అనేది చేస్తారు. ఇది రైట్ సైడ్ వచ్చి శ్రీనివాస కళ్యాణం ఉంది, మిడిల్లో గణపతి ఉందన్నమాట. సో ఇక్కడ మొత్తం అంత వర్క్ అయిపోయింది. క్లే వర్క్ కొంచెం ఉందన్నమాట, డీటెయిలింగ్ ఉంటుంది కదా. సో వాళ్ళ టచ్ ఇవ్వడానికి ఆ వర్క్ అనేది బాకీ ఉంది. సో ఆల్మోస్ట్ ఇది గిట్ట అయిపోయిందనమాట. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు శివుణ్ణి కానీ అమ్మవారిని కానీ చాలా బాగుందన్నమాట. ఆ ఆభరణాలు కానీ ఆ డిజైనింగ్ కానీ బట్టలు A to Z నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండు, చాలా బాగుంది. గణేశుని చేసేది మన తెలంగాణ వర్కర్స్ కాదనమాట, బయట స్టేట్ నుంచి వచ్చి బట్టి పని అనేది చేస్తారు అనమాట. ఒడిస్సా వర్కర్స్ అని తెలిసింది. ఏం పని చేస్తారో అన్ని చూద్దాం రండి ఇక్కడ. సో ఈసారి గణేశునికి ఓవరాల్గా 1 కాదు 2 కాదు 16 చెయ్యిలు ఉండబోతున్నాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్లో గదా పట్టుకుందనమాట ఒక చెయ్యిలో. ఓవరాల్గా 16 చెయ్యిలు అనమాట. లడ్డు చెయ్యి అండ్ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి అన్ని చెయ్యిలను కలిపి 16 చెయ్యిలు ఉన్నాయి. 7 faces ఉన్నాయన్నమాట. బ్రహ్మ విష్ణు శివుడి ముఖాలు అండ్ రైట్ సైడ్ వచ్చి అమ్మవార్ల ముఖాలు ఉన్నాయన్నమాట. మనం అనుకున్నాం గణేశుని వర్క్ జల్దీ కంప్లీట్ కాదని, బట్ చాలా తొందరగా వర్క్ కంప్లీట్ చేసారు. ఇక్కడ నుంచి నేను మీకు డీటెయిల్గా చెప్పలేకపోతున్నా, రీజన్ మొత్తం కట్టెలు పెట్టి కవర్ చేసారు అనమాట. సో ఫేస్ వర్క్ అనేది ఒక్కటే బాకీ ఉంది. చాలా అంటే చాలా బాగుండబోతుంది ఖైరతాబాద్ గణేశుడు. సో ఐ థింక్ ఈ వీకెండ్ కాదు నెక్స్ట్ వీకెండ్లో కలర్ వర్క్ గిట్ట స్టార్ట్ అవుతుంది అనుకుంటా. సో గణేశుడు చూడొచ్చు, డీటెయిలింగ్ చూడండి, ధోతి చూడండి, ధోతికున్న డీటెయిలింగ్ చూడండి, చాలా అంటే చాలా బాగుండు, నెక్స్ట్ లెవెల్. అండ్ రామ్లల్లా కానీ ఎలుక కానీ సౌండ్ అనమాట. సో గణేశుడు పర్వతాల పైన నించిన గణపతి. గణేశుని నా కెమెరాలో కవర్ చేద్దామన్నా అని కవర్ కాడు, ఎందుకంటే అంత పెద్ద ఉండి ఈసారి 2024లో 70 feet అంటే చాలా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఓవరాల్ మన తెలంగాణలోనే భారీ గణపతి అంటే ఇదని చెప్పొచ్చు, ఎందుకంటే హిస్టరీ అంటాం కదా. ఇప్పుడు మనం ఖైరతాబాద్ మహాగణేశుని బ్యాక్ సైడ్కి వచ్చినాం అనమాట. సో నేను మీకు ట్రై చేస్తా, ఇక్కడ 6 ఉన్నాయి, అక్కడ పైనుంచి వెళ్ళి నేను మీకు ఫేస్ చూపెట్టడానికి ట్రై చేస్తా. ఒకసారి మీరు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ నేను 70 feet హైట్లో ఉన్నా అనమాట. సో గణేశుని హెడ్ ఇది, ఓవరాల్ హైట్ ఇది అనమాట గణేశుని హైట్. నెక్స్ట్ లెవెల్ వ్యూ చూపెట్టడానికి నేను మీకు ట్రై చేస్తా, చూద్దాం రండి. ఇక్కడ రండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ చూస్తుర్రా మీరు, ఇది కిరీటం అనమాట. ఇక్కడ కనిపిస్తుందా కిరీటము? ఇగో ఇక్కడ పైన కనిపించేటివి నాగం పాములు అనమాట. సో నేను ఈ హైట్లో ఉన్న లిటరలీ భయం అవుతుంది ఏమవుతుందని. ఇక్కడ చూడండి మీరు, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇవి నాగం పాములు అనమాట. సో ఇది కిరీటం. ఇంకా ఇగో అక్కడ ఇగో ఫేస్ చూసుకోవచ్చు, దేవుళ్ళ ముఖాలు అనమాట ఇవి, ఇగో దేవుళ్ళ ఫేసెస్ అనమాట. ఇది నెక్స్ట్ లెవెల్. అగో గణేశుని ఫేస్ చూసుకోవచ్చు మీరు, ఇంకో గణేశుని దంతం కానీ గణేశుని ఫేస్ కానీ నెక్స్ట్ లెవెల్ అనమాట. గోవా ఎండింగ్ పైన వెళ్ళబడ్డా గణేశుని ఫేస్ అనమాట ఇది. ఇక్కడ చూడండి దంతం. ఫ్రంట్కి వెళ్ళడానికి ట్రై చేద్దాం. గణేశుని కిరీటం డీటెయిల్స్ చూసుకోవచ్చు, A to Z నెక్స్ట్ లెవెల్ ఉంది. పాముల డీటెయిలింగ్ చూడండి. అబ్బా, నా లైఫ్లో అనుకోలేదు ఖైరతాబాద్ గణేశుని దగ్గరికి ఈ హైట్లో వస్తా ఇట్లా టచ్ చేస్తా అని. ఐఎమ్ ఫీలింగ్ లైక్ ఐఎమ్ బ్లెస్డ్. చాలా అంటే చాలా ప్రౌడ్ మూమెంట్లో ఉన్నా. ఖైరతాబాద్ మహాగణేశుడు అంటే ఇట్స్ లైక్ హిస్టరీ. ఆ గణేశుని దగ్గరికి వచ్చి ఈ హైట్లో గణేశుని ఇంత దగ్గరగా చూడడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. లిటరలీ మై ఐస్ ఆర్ వెట్. నేను ఏం చెప్పలేకపోతున్నా గణేశునికి. ఇంకా నేను కిందికి వెళ్ళి చూపెడతా. ప్రౌడ్ మూమెంట్. ఓ గణేశుని చూసుకోవచ్చు, ఇంత కాలు జారినా చేయి జారినా సీదా కింద ల్యాండింగ్ అనమాట. సో ఏం కాదు, నేను కిందికి వెళ్ళి నేను మీకు ఫేస్ చూపెడతా ఆగండి. సో ఇక్కడ మీరు చూస్తురా ఖైరతాబాద్ గణేశుని ఫేస్ అనమాట. సో ఇవి దేవుళ్ళ ముఖాలు.
ఇగో నాగం పాములు అనమాట. సో ఇగో ఇక్కడ శివుని ఇది వచ్చి శివుని ఫేసు, ఇది వచ్చి శివుని ఫేస్ అనమాట. ఇది వచ్చి బ్రహ్మ, అదొక విష్ణువు అనమాట. సో ఇక్కడ శివుడు అని నేను తలలో నాగం పాముని చూసి గుర్తుపట్టిన. సో ఇది ఖైరతాబాద్ గణేషుని ఫేస్ అనమాట. సో అక్కడ కింద చెయ్యి అండ్ ఈవెన్ ఇగో ఇక్కడ చూస్తుర్రా ఫేసెస్ ఇవి. ఇగో మొత్తం క్లే వర్క్ అంతా అయిపోయింది. ఇంకా అక్కడ వర్క్ చేస్తుర్రు, ఇక్కడ చూడవచ్చు మీరు వర్క్ చేస్తుర్రు అనమాట. సో ఇంకా గణేషునిలో తొండం వర్క్ అనేది నడుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు తొండం వర్క్ ఒకటి నడుస్తుంది అనమాట. ఖైరతాబాద్ గణేషుని ఫేస్ నెక్స్ట్ లెవెల్. సో ఇది గణేషుని ఫేస్ అనమాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ తొండం ఇది, అండ్ ఇగో గణేషుని చేయిలు, ఇగో ఇక్కడ గణేషుని చేయిలు. టోటల్గా ఓవరాల్ ఈసారి 2024లో మొత్తం 16 చేయిలు అనమాట. సో ఇప్పుడు నేను ఖైరతాబాద్ గణేషుని ఎగ్జాక్ట్ ఫేస్ దగ్గర ఉన్నా అనమాట. సో గణేషుని ఫేసెస్ చూసుకోవచ్చు, మొత్తం ఓవరాల్ వర్క్ అంతా క్లే వర్క్ అంతా అయిపోయింది అనమాట. సో ఇక్కడ శివుని ఫేస్, ఇక్కడ బ్రహ్మ అండ్ అక్కడ విష్ణు ఫేసెస్ అనమాట. పెద్ద డేర్ అన్నమాట, ఎందుకంటే మీకు వీడియో చెప్పడానికి ఇంత కష్టపడుతున్నాం. సో ఫ్రెండ్స్, మన అన్న అయితే మన కోసం మస్తు కష్టపడుతుండు. చూస్తారు కదా మీరు, లిటరల్లీ చెప్పాలంటే మనకి కిందికి చూసుకుంటే మనకి 70 feet అనమాట. సో పైకి చూస్తుండే మన అన్న గణేషుని అయితే మనకి మీకోసమే అది కూడా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎలాగైనా సరే అన్నకి సపోర్ట్ చేయండి, ఎందుకంటే చూసి కదా మీరు గణేషుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నాం మనం. ఇది జూమ్ అవుట్ కాదు, ఏం కాదు, మనం ఇంకో కింద చూసుకుంటే మీరు మొత్తము కట్టెల మీద నిలబడి మరి గణేషుని మేము వీడియోతో తీస్తున్నాం అన్నమాట. సో ఏం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి ఎలాగైనా సరే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు మరీ కావాలి. సో అందరికీ జై శ్రీ గణేష్. అన్న మీకు ఇంకేమైనా చెప్పాలనుకుంటే ఇంకా చెప్తాడు. సో ఇంకా మన వీడియోని ఎండ్ వరకు చూడండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ మీ సపోర్ట్కి. సెవెంటీ ఫీట్స్ అనమాట. 70 feet హైట్లో వచ్చి గణేషుని మీకోసం చూపెట్టడానికి ఈ హైట్లో ఇగో ఆల్మోస్ట్ ఒక కట్ట పైన నించున్నా, నేను కట్ట పైన నించొని వీడియో తీస్తున్నా. సో ఓవరాల్గా గణేషుడు ఇది అనమాట. సో మొత్తం అంత వర్క్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, జస్ట్ తొండం వర్క్ ఉంది. ఇగో ఇక్కడ భారీ బొజ్జ అనమాట గణేష్ ఉంది. సో ఇక్కడ హ్యాండ్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ హ్యాండ్స్ అనమాట. నెక్స్ట్ లెవెల్. నా హ్యాపీనెస్ నేను మీకు ఏమంటారు చెప్పలేకపోతున్నా. లిటరలీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినందుకు. గణేషుని ఇంత దగ్గరగా ఇంత డీటెయిల్గా చూడడం, వర్డ్స్ నేను ఏం చెప్పలేకపోతున్నా. లిటరలీ నా మాటలు రావట్లేదు, అంత హ్యాపీగా. ఇగో ఇట్లా నేను షివర్ అవుతున్నా ఈ హైట్లో ఉండి. ఈ గణేషుడిని ఇంత బాగుండు, చాలా అంటే చాలా బాగుండు గణేషుడు. ఎంత నెక్స్ట్ లెవెల్ వర్క్ చేస్తున్నారు, హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మీరు చూసారు కదా, నేను ఫేస్ వర్క్ అనేది ఓవరాల్ అయిపోయింది అనమాట. జస్ట్ తొండం వర్క్ అనేది ఒకటే బాకీ ఉంది గణేషులలో. ఇంకా కొంచెం డీటెయిలింగ్, లాస్ట్ టచింగ్ వర్క్ ఉంటుంది కదా ఫినిషింగ్ కోసం, ఆ వర్క్ అనేది బాకీ ఉంది అనమాట. ఆ వర్క్ ఏం లేదు, జస్ట్ ఆల్మోస్ట్ ఒక 1 week లో అయిపోతుంది అనమాట. అంటే చాలా బాగుండబోతుంది 2024లో. పీక్స్ అంటే పీక్స్ లో ఆల్మోస్ట్ చాలా తక్కువ టైంలో చాలా వర్క్ అనేది కంప్లీట్ చేసారు. ఇండియాకి వెళ్ళి రాముని దర్శనం చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఖైరతాబాద్ మహాగణేశుని దగ్గరికి రండి, రామ్లల్లా దర్శనం గిట్ట అయిపోతుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉండు. మీకు డీటెయిలింగ్ గురించి నేను మీకు చూపెడతారండి, ఇక్కడ రండి. అబ్బా డీటెయిలింగ్ అయితే ఒక్కొక్క వర్క్, లైక్ ఒక మాల నుంచి నేల్ గోరుతో సహా నెక్స్ట్ లెవెల్ డీటెయిలింగ్ ఉందన్నమాట. అందరు గుర్తుపట్టే ఉంటారు కదా, డైమండ్ అన్న అనమాట. సో చాలా పాత మనిషి, మొత్తం సీన్ స్టార్టింగ్ అనమాట. అన్న రామ్ అన్న, దేవ్ బ్లాగ్స్ అన్నని గిట్ట గుర్తుపట్టారు కదా, అన్న అనమాట. చేసామన్న. ఇగో విఎన్ క్రియేషన్ అన్న, దేవ్ బ్లాగ్స్ అన్న, ఇప్పుడు దాకానే డైమండ్ అన్న వెళ్ళిండు. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత డీటెయిలింగ్ చూడండి, ఫేస్ నుంచి జ్యువెలరీ నుంచి. ఒకసారి నేల్స్ చూడండి, అబ్బా నెక్స్ట్ లెవెల్. సో తమ్ముళ్ళు మనల్ని కలవడానికి వచ్చారు అనమాట. సో చూసుకోవచ్చు వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో. వీడియోస్ బాగుంటాయా? గణేషుని ఫోటో పట్టుకొని గణపతి దగ్గరికి వచ్చారనమాట. సో పిల్లలు గిట్ట ఎక్సైటెడ్గా ఈసారి 2024లో గణేషుని చూడడానికి. సో ఇది ఓవరాల్ వీడియో అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.